ఇటు యుద్ధాలు ముగిసిపోయాయి, అటు ప్రపంచ వాతావరణం 1-2 చోట్ల తప్ప అంతా ప్రశాంతంగా ఉంది. మరి బంగారం ధరల విషయంలో ఈ హెచ్చు తగ్గులేంటి? ఈ మొత్తం గోల్డ్ వ్యవహారంలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏమంటుంది? ఇంతకీ బంగారం కొనుగోళ్లకు సమయమేది? వచ్చే పండుగల సీజన్ కి బంగారం అమ్మకాలు పుంజుకునే దారి ప్రెజెంట్ సిట్యుయేషన్ పై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏమంటోందంటే యుఎస్ డాలర్ ట్రెజరీ దిగుబడులు పెరిగినా బంగారం ధరలు బలహీనపడొచ్చని అంటోంది. తగ్గించిన సెంట్రల్ బ్యాంకుల బంగారు కొనుగోళ్లు, రిటైలర్ల పెట్టుబడులు కూడా ధరలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు కౌన్సిల్ సభ్యులు. ఇటీవలి కాలంలో గోల్డ్ బుల్ రన్ అందరి దృష్టిని ఆకర్షించింది. 2022 నవంబర్ 3న కిందకు వచ్చిన బంగారం ధరలు తరువాతి కాలంలో ఔన్స్ కు $1,500 నుంచి $3,300లకు ఎగబాకాయి. అంటే ఏడాదికి 30% పెరుగుదల నమోదు చేసింది. 2022-2024 మధ్య ద్రవ్యోల్బణం తగ్గటంతో కేంద్ర బ్యాంకులు రేట్లు పెంచడం మధ్య ఈ మార్పు జరిగినట్టు అంచనా వేస్తున్నారు. బంగారం ధర కొత్త అంచులకు చేరటంతో ఇన్వెస్టర్లు నష్టాల పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. వీరు బంగారం కొనుగోళ్లు చేయటం కోసం గతంలో బేర్ పరుగును అధ్యయనం చేస్తున్నట్లు చెప్తున్నారు. అంతేకాదు ఏ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయో అంచనా వేస్తున్నట్టు చెప్తున్నారు. డిమాండ్ అప్ అండ్ డౌన్స్ లో ఒక నిర్మాణాత్మకత ఉండాలని అంటున్నారు నిపుణులు. వివిధ సంస్థలు రిటైల్ పెట్టుబడిదారుల నుంచి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ డిమాండ్ తగ్గితే సరఫరాలో వేగం పెరుగుతుందని అంటోంది WGC రిపోర్ట్. గోల్డ్ కౌన్సిల్ ప్రధానంగా దృష్టి సారించిన వ్యవహారం ఏంటంటే అమెరికా టారిఫ్ల భయం. ఇవి వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేలా అంచనా వేస్తున్నారు. ఈ మధ్య రష్యా ఉక్రెయిన్ వార్ ని కంట్రోల్ చేయడం కోసం యుఎస్, భారత్, చైనా, టర్కీ, ఇతర ఆఫ్రికన్ కంట్రీస్ పై 500% సుంకాలను విధిస్తామన్న బెదిరింపులు సైతం చేస్తోంది. అదే జరిగితే ప్రపంచం రెండుగా చీలినా చీలుతుంది. ఒక్కసారిగా బిజినెస్ డైనమిక్స్ చేంజ్ అయిపోతాయి. అంటే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు యుద్ధ వాతావరణం కన్నా మించింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా అత్యంత ప్రమాదకరమే. ప్రపంచాన్ని ఎలాగైనా సరే తమ గుప్పిట్లో పెట్టుకోవటానికి యుఎస్ రోజుకో కొత్త నాటకం ఆడుతోంది. సుంకాలతో ఈ ప్రపంచాన్ని శాసించాలని చూస్తోంది. వీటి వల్ల ఇతర ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపటం లేదు ఇన్వెస్టర్లు. దీంతో వారి చూపు బంగారం వైపు మొగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటికీ మార్కెట్ ని ఉత్సాహపరిచేందుకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయని, వాణిజ్య ఒప్పందాలు కూడా ఓ కొలిక్కి వస్తున్నాయని అంటోంది. ఈ పరిస్థితులు సానుకూల పడ్డంతో బంగారంపై పెట్టుబడుల ప్రవాహం తగ్గొచ్చని, తద్వారా బంగారం ధరలు దిగొచ్చే అవకాశముందని చెప్తోంది. 1987లో లండన్లో స్థాపించిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే బంగారం వినియోగాన్ని, డిమాండ్ను ప్రోత్సహించడమే ధ్యేయంగా పనిచేస్తుంది. తరచూ త్రైమాసిక నివేదికను విడుదల చేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంకులు, గోల్డ్ ETF పెట్టుబడుల కారణంగా ఇలా జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఆభరణాల వినియోగం మాత్రం ధరల పెరుగుదల కారణంగా బలహీనంగా ఉందని చెప్తోంది రిపోర్ట్. గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయటం వల్ల డబ్బు విలువ పెంచుకోవచ్చన్న నమ్మకాలే బంగారం డిమాండ్ పెరగటానికి ప్రధాన కారణం. భారత్ లో కూడా బంగారం డిమాండ్ భారీగానే పెరిగింది. 2024లో 15% తగ్గుదల తప్ప ఈ డిమాండ్ స్థిరంగానే ఉన్నట్టు నివేదిస్తోంది WGC. ఇదిలా ఉంటే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గొచ్చని, ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చల్లబడితే, డాలర్ బలహీనపడితే, ట్రెజరీ రాబడులు పెరిగితే ఇదంతా సాధ్యమేనంటోంది WGC. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాలు ఎలా ఉన్నా అప్పటి వరకు మార్కెట్ వేచి చూసే ధోరణి అవలంబించదు. కారణం వారికి ఇప్పటికిప్పుడు మార్కెట్ ని ఎలా పరుగులు తీయించాలా అన్నది మాత్రమే టార్గెట్ గా ఉంటుంది. కారణం ఆయా వ్యాపారుల దైనందిన అవసరాలు, నెలవారీ జీతాలు, అద్దెల ఖర్చులు. ఈ టార్గెట్ తో మార్కెట్ తన అవసరాల నిమిత్తం రకరకాల ఎత్తుగడలు వేస్తుంది. కాబట్టి ఈ రెండింటి ఆలోచనలు, అంచనాలకు చాలా తేడా ఉంటుంది. ఈ విషయం వినియోగదారులు గుర్తించాలని అంటారు నిపుణులు.